బాబుకి ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 3 years 2 years 2.5 years 3 years 2 years 2.5 years 2.5 years 2.5 years పక్కా 2 years మేడం 2.5 కాదు 2 years అది తెలియకుండా కూడా మాట్లాడుతున్నాం. డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ తెలుసా అమ్మ బాబుది? తెలియదు. మర్చిపోయావు అంటే నీ షాపింగ్ పిచ్చులలో పడి పిల్లోడు గుర్తుకులేదు, సంసారము గుర్తుకులేదు. సరే అతనితో గొడవ వెళ్ళిపోయావు కదా, రీజన్ ఏంటి? అతను గొడవనే పడలే మేడం, గొడవనే పడలే. ఆమె గొడవ కూడా లేదు. ఆమెను బంగారం లెక్క చూసుకున్నాం మేడం. ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు, నా ఆస్తి సగమే రాసి ఇచ్చిన ఆమె. సరే అడుగుదాం ముందు, మరి చెప్పు ఎందుకు వదిలేసి వెళ్ళవద్దండి? నన్ను తీసుకెళ్ళట్లేదు, ఎటు బయటికి తీసుకెళ్ళట్లేదు. అదొకటే రీజన్. బిజీగా ఉంటుండు, బాగా ఆఫీస్ బిజీలో ఉంటుండు, ఎటు తీసుకెళ్ళట్లేదు. నువ్వు జాబ్ చేస్తావా? నేను ఇంట్లోనే ఉంటాను. మరి నువ్వు జాబ్ చేయని దానివి, అతను కష్టపడ్డ సొమ్ములో నుంచి ఇంట్లో డబ్బులు ఆస్తులు పట్టుకొని ఎలా వెళ్ళావు నువ్వు? అంటే మరి నాకు కావాలి మేడం. మరి మొగ్గుడే అవసరం లేదు నీకు, ఆయన ఆస్తులు ఎందుకు? మీ అయ్య సంపాదించి పెట్టింది కదా నా లాకర్లా ఎత్తుకోపోవడానికి. చెప్పు మరి, సమాధానం చెప్పు. చెప్పు, మీ అయ్య సంపాదించి పెట్టిండా? మరి అలా ఎందుకు చేసుకున్నా? మరి మా సంపాదించి మరి ఇవ్వాలి కదా, మరి ఆస్తి. నీకు ఇష్టం లేనప్పుడు నాతో కొడుకునేందుకు కన్నావు? మళ్ళా వదిలేసి వెళ్ళిపోయాడు ఉండే. అంటే ఇష్టం ఉంది, అప్పుడు అంటే ఇష్టం ఉండే, ఇప్పుడు ఇష్టం లేదు. కొడుకు పుట్టిన తర్వాత ఇష్టం లేదు, తీసుకెళ్ళట్లేదు, అందుకే నేను వెళ్ళిపోయాను. నేను మేడం ఎట్లా మాట్లాడుతుంది మేడం? దాన్ని కొట్టాలా తిట్టాలా ఏం మాట్లాడాలి నేను? ఏమో కానీ అది మేము తర్వాత చెప్తాం. మేము కూడా అదే ఆలోచిస్తున్నాం కదా. సరే ఇతను ఆస్తి తీసుకున్నావు, అదేం చేసావు? అవునా, నా దగ్గరే ఉంది. నీ దగ్గరే ఉంది, షాపింగ్ లైవ్ చేసుకోవడానికి వాడుకుంటాను. మరి ఇతన్ని ఎందుకు మోసం చేసావు? అతన్ని అట్లా వెళ్తుంటే పరిచయం అయిపోయిండు. నేనేమీ చేయలేదు, హాయ్ పెడతానే హాయ్ పెట్టి. నేను పెట్టానా? మళ్ళీ ఒకసారి చెప్పు. నువ్వే కదా పెట్టింది. చెప్పు ఒకటి చేస్తా, చూపానా మేడం? మనిషి అంటే అబద్ధం చెప్తాడు మేడం, ఫోన్లో అబద్ధం చెప్తాడు మేడం. లేదమ్మా చెప్పదు, చూపించు. ఫోన్ పేలో హిస్టరీ డిలీట్ చేయడానికి రాదు. ఫోన్ పేలో చాటింగ్ చేసిందంట మేడం. ఆయన ఫోన్ పే చేసి ఆటో ఎక్కి ఆటోలో నువ్వు వెళ్ళిపోయినప్పుడు హాయ్ అని ఎందుకు పెట్టాలి? క్యాష్ లేదన్నది మేడం, క్యాష్ ఉన్నాయి. మళ్ళీ తర్వాత షాప్లో పోయి ఏమో తీసుకున్నది, అప్పుడు క్యాష్ ఇచ్చింది బ్యాగ్లకేని. హుషారు చేసింది మేడం నెంబర్ కోసం. నన్ను మోసం చేసింది కదా, నిన్ను కూడా మోసం చేద్దామని ప్లానింగ్ చేసింది. అదే పని నాకేం తెలుసు? దాంట్లో ఏముంది, నా ఆస్తి సగం తీసుకోపోయింది, ఇప్పుడు నీ తనకెళ్ళి సగం తీసుకోపోదామని చేసింది, తీసుకోపోయింది కదా, ముగ్గురిని ముంచింది. ఏందమ్మా ఏంది ఇదంతా? ఏం లేదు మేడం, నేను తన దగ్గర ఏం తీసుకోలేదు, హాయ్ అని పెట్టాను అంతే, మెసేజ్ పెట్టాను. నేనేం చేయలేదు, నేను తన దగ్గర ఏం తీసుకోలేదు, డబ్బులు ఏం తీసుకోలేదు. నేనేం తీసుకున్నానా? ఏం తీసుకున్నాను? నేనేం తీసుకున్నా? నీ దగ్గర ఏం తీసుకున్నాను నేను? నాకేం తెలుసు? నువ్వు ఎవరు అమ్ముకున్నావు? నువ్వు దేనికి అమ్ముకున్నావు? నాకేం తెలుసు మరి?